చూడండి, అర్చనవి, స్వప్నవి, పావనివి నువ్వే. నీడనిచ్చిన గాయత్రి దేవినే అక్క అని పిలుస్తూ బాంబులతో బ్లాస్ట్ చేయించి కిరాతకంగా హత్య చేయిస్తావా? వావ్, బ్యూటిఫుల్. రండి రండి అక్క, ఈరోజు ఐటమ్స్ అన్ని గుమగుమలాడిపోతున్నాయి. రండి, వచ్చి ఒక పట్టు పట్టండి. బావగారు, ముఖ్యంగా మీరు కూర్చోండి. అయ్యో రాక్క, కూర్చో. పద్దు, ఏంటి ఈ హడావిడి? ఏం లేదమ్మా సూరి, ఈ రోజు వంటంతా నీ చెల్లెలే చేసింది, అది దాని బడాయి. అమ్మా, నువ్వు బడాయి అనుకో, ఇంకేమైనా అనుకో, ఈ రోజు బావగారు నా వంటని మెచ్చుకొని తీరుతారు. చూస్తూ ఉండు. అలాగే మెచ్చుకుంటారు గాని నువ్వు కూడా కూర్చోవే, నేను వడ్డిస్తాను. అమ్మా, కష్టపడి వండింది నేను, నువ్వు వడ్డించి అల్లుడు గారి దగ్గర మార్కులు కొట్టేద్దామనుకుంటున్నావా? సూరి, చూడవే నీ చెల్లెలు. చూస్తూనే ఉన్నాను పిన్ని. టడ్డడాయ్. బావగారు, ఐటమ్స్ అదిరిపోయేలా ఉన్నాయో లేదో మీరే చెప్పాలి. చాలు. అమ్మా, చాలంటే వదిలేస్తాననుకున్నారా? మీరు ఫుల్లుగా తినాల్సిందే, సూపర్ అని మెచ్చుకోవాల్సిందే. ఆగండి ఆగండి, ఇది మీకోసం ఎంతో కష్టపడి చేశాను. అబ్బో, ఏంటే అది? గుత్తొంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా. పద్దు, ఏంటి అల్లరి? అబ్బా, చెయ్యిని పిన్ని, చిన్నపిల్ల. అది కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు? మా అక్క బంగారు. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కొరి వండి నానోయ్ బావా. కూరలో నా కోపమంతా కూర్చిపెట్టి నానోయ్ బావా. ఏంటే, కూరలో నీ కోపం అంతా కూరిపెట్టావా? ఎందుకే? ఎందుకేంటి, బావగారు అప్పుడప్పుడు నీ పోరు పడలేనట్టు నన్ను కాలేజీకి తీసుకెళ్తుంటారు కదా. తీసుకెళ్తే ఇదిగో ఇలాగే కార్లో వెళ్తున్నంతసేపు మూతి ముడుచుకొని కూర్చుంటారక్క. ఓ మాట ఉండదు, మంచి ఉండదు. అందుకే ఆ కోపాన్నంతా కూరలో కూర్చిపెట్టాను. విన్నారా? మా పద్దు మీ మీద ఎంత కోపంగా ఉందో. ఉంటే రోజు బస్సులోనే వెళ్ళమను, నన్నెందుకు చంపడం? అయ్యో, ఏదో సరదా కంటే అంత సీరియస్ అయిపోతారేంటండి? సూర్య, ఇలాంటి సరదాలు నాకు నచ్చవని నీకు తెలుసు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ చాలా మంచిది. అల్లుడు గారు, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, దాని తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ఒసై మొద్దు, బావకి సారీ చెప్పు. సారీ బావా. తప్పులు చేయడం, సారీలు చెప్పడం నాకు అస్సలు నచ్చదు. ఏమండి? ఓసి నీ మొహం మండా, అల్లుడు గారికి ఎంత కోపం తెప్పించావే? తింటూ తింటూ లేచి వెళ్ళిపోయారు కదే, నీ ఓగుడు పోడుగాను. అమ్మా సూరి, తప్పైపోయిందమ్మా, నువ్వు వెళ్ళి చూడు, వెళ్ళమ్మా. ఎంత ముద్దుగా చేసావే. అలాగే కావాలి. మంచి పని అయింది. ఏమండి, ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకంత కోపం? జరగరానిదేది జరగకూడదనే. అరే, అది చిన్నపిల్లండి. చిన్నపిల్ల కాలేజీలో చదువుతుంది. అంత మాత్రాన సరదాగా ఉండకూడదా? ఉండమను, కానీ నా దగ్గర కాదు. ఆ వెకిలి మాటలు, వెకిలి చేష్టలంటే నాకు అసహ్యం. ఎందుకండి అలా ఫైర్ అయిపోతారు? సూర్య, ఈ విషయంలో ఇంక వాదనలు అనవసరం. లిమిట్స్లో ఉండమని మీ చెల్లెలికి చెప్పు, లేకపోతే
నేను కూడా లిమిట్స్ దాటాల్సి వస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా. బన్నీ పడుకో పడుకో. ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఒకే ఒక కథ చెప్పు, పడుకుంటాను. బన్నీ ఆలస్యంగా పడుకుంటే ఆలస్యంగా లేస్తావు. కథా గిదా ఏమీ లేదు, పడుకో పడుకో. అమ్మా అమ్మా, మా మంచి అమ్మ కదా, ఒకే ఒక్కటి, ఓన్లీ వన్. నువ్వు కథ చెప్తే ఎంతో బాగుంటుందట. ఏంటి ఐస్ చేయాలనా? నిజం, ప్రామిస్. అల్లరి పిల్లాడా. సరే ఒకే ఒక్కటి, ఓకేనా? ఓకే, చెప్పు చెప్పు. అనగనగనగనగనగా పూర్వం అవంతి రాజ్యంలో విక్రమసింహుడు అనే రాజుండేవాడు. ఆ రాజుగారికి ఆంటీ అలా నా కాలేజ్ డేస్ మొత్తం హ్యాపీగా గడిచిపోయాయి. మా సౌందర్య, నవ్వుతూ నవ్విస్తూ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అంతా హ్యాపీనే కదమ్మా. కరెక్ట్, అందుకే నవ్వుతూ బతకాలరా అన్నారు కదా. చూసావా గాయత్రి, సౌందర్య ఎంత సరదాగా మాట్లాడుతుందో. మాటల్లో పడి మందులు వేసుకోవడం మర్చిపోయారా? లేదక్క, అంకుల్కి షుగర్ టాబ్లెట్లు, ఆంటీకి బీపీ టాబ్లెట్స్ ఇందాకే ఇచ్చేశాను. అత్తయ్య, తల దిమ్ముగా ఉందన్నారు కదా, ఇదిగోండి అమృతాంజనం రాసుకోండి. ఇది కూడా ఇందాకే ఇచ్చేసానక్క, ఆంటీ రాసేసుకున్నారు కూడా. ఓ సరే మావయ్య, పడుకునే ముందు రామాయణం చదివి వినిపించమంటారు కదా. నిన్న యుద్ధకాండ దగ్గర ఆపాం. అక్క నీకెందుకు శ్రమ, రామాయణమేగా, నేను చదివి వినిపిస్తానులే. నువ్వు వెళ్ళి హ్యాపీగా నిద్రపో. అసలే రోజంతా ఆఫీస్ పనులతో తీరిక లేకుండా ఉంటావు కదా. అవునమ్మా గాయత్రి, ఆడదానవై ఉండి కూడా అన్నీ నువ్వే కష్టపడి చూసుకుంటున్నావు. ఇంకా మాకు నువ్వు సేవలు కూడా చెయ్యాలా? నా కష్టమని నేను మీతో చెప్పాను అత్తయ్య. ఆహా, అందుకు కాదమ్మా, సౌందర్య చేస్తానంటుంది కదా అని. అవునక్క, తినడం కూర్చోవడం, నాకు కూడా ఏదైనా కాలక్షేపం ఉండాలి కదా. సరే మీ ఇష్టం. ఆంటీ, రామాయణం యుద్ధకాండలో ఇంద్రజిత్తుని చంపే ఘట్టం ఉంటుందే, ఎన్నిసార్లు చదివినా థ్రిల్లింగ్ గా ఉంటుంది తెలుసా. చూసినారమ్మా సౌందర్య గడుస్తాను తీయటి మాటలతో ఆ ముసలిద్దరిని ఎలా బొట్లో వేసుకున్నదో. ఇక నాబోనేదమ్మా, సోత్తా కూర్చుంటే మేస్తా పోయిందన్నట్టు ఆ సౌందర్యకి ఇలాగే సనువెత్తే ఏకు మేకైపోయినట్టు కాదేటి. తెలుసు నువ్వు కాలు, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకేటమ్మా అర్థమయ్యేది, ఆ పిల్లకి పెళ్లి చేస్తానని కదా ఇంటికి తీసుకొచ్చినారు. బేగా పెళ్లి ఏదో జరిపించేసి చల్లంగా బయట తరిమేయండి. అడగడానికి ఉండదు, ఆక్షేపించడానికి ఉండదు. అమ్మా, ఆ పిల్ల పక్కలో బలివని తెలుసుండి కూడా ఇంకా ఇంట్లో ఇట్టుకుని ఉంటే చాలా ప్రమాదం కాదేటమ్మా.
ప్రతిరోజు నీకు పూజలు చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నా మొరని ఆలకించమని వేడుకుంటూనే ఉన్నాను. ఇంకెప్పుడు స్వామి నీకు నా మీద దయ కలిగేది? ఇంకెప్పుడు స్వామి నువ్వు మమ్మల్ని కరుణించేది? ఇంకెప్పుడు స్వామి మా అక్క కనిపించేది? అమ్మా సూర్య, నిన్న గుళ్ళో పూజారి గారు చెప్పారు, అర్చన కనిపించాలని కోరుకుంటూ ఆ స్వామివారికి 40 రోజుల పాటు విశేష పూజలు జరిపిస్తే తప్పకుండా ఫలితం ఉంటుందంటమ్మా. అలాగే అత్తయ్య, అక్క కనిపిస్తుందంటే చాలు, ఏం చేయమన్నా చేస్తాను. మీరు ఆ రోజు అనాథ శరణాలయం దగ్గర కలిశారు కదూ? సూర్య, ఎవరమ్మా? అక్క వాళ్ళ ఫ్రెండ్ అత్తయ్య. నిజంగానా? అవునమ్మా, ఈ గాయత్రీదేవి పావనిగా ఉన్న వదిని చూసిందంట. తనతో మాట్లాడిందంట. లోపలికి రమ్మా. లోపలికి రండి. నువ్వు మాకు మనవణ్ణి గిఫ్ట్గా ఇస్తున్నందుకు మేము నీకు ఇస్తున్నాం ఒక నెక్లెస్ గిఫ్ట్. వాడి తాత పేరు హరిప్రసాద్, వాడి బాబు పేరు రామ్ ప్రసాద్, మరి వాడి బాబాయ్ పేరు కృష్ణప్రసాద్. మరి వాడి పేరు? వాడు మన అందరి మనసుల్ని దోచుకోబోయేవాడు కదా, అందుకని వాడి పేరు మనోహర్ ప్రసాద్.
మా నాన్నగారు. వదినంటే మా నాన్నగారికి ఎంతో అభిమానం. ఆఖరి క్షణం దాకా పెద్ద కోడలు తిరిగి వస్తుందనే ఆశతోనే ఉన్నారు. కానీ రండి కూర్చోండి. కూర్చోండి. మా వదిన అన్నయ్య ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు. ఆ దేవుడికి ఎందుకు కోపం వచ్చిందో వాళ్ళిద్దరినీ నిర్దాక్షిణ్యంగా విడదీశాడు. అక్క జీవితంలో అడుగడుగునా సుడిగుండాలే సృష్టించాడు. చివరికి నిజం తెలిసి అందరం కలుసుకుంటాం అనుకునే క్షణంలో అన్నయ్య అపార్థం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అపార్థం చేసుకున్నా? ఎవరిని? ఎందుకు? ఆ సౌందర్య చెప్పుడు మాటలు విని మా అన్నయ్య అంతేనండి. నేను తాళి కట్టింది సూర్య మెళ్ళ, కానీ అన్నయ్య మాత్రం అదే నాకు మొత్తం అర్థమైంది. ఆ దేవుడు మనుషుల జీవితాలతో చదరంగా ఆడుకుంటాడు అంటారు. నిజం, ముమ్మాటికి నిజం. అవునమ్మా, నువ్వు మాట్లాడుతుంటే అచ్చమ్మ అర్చన మాట్లాడుతున్నట్టే ఉందమ్మా. చెప్పండి, మా అక్క మళ్ళీ మీకు కనిపించిందా? ఆ రోజు మా అక్క ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళింది అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది అంటే ఏం చెప్పనమ్మా? నేనే అని చెప్పుకోలేను. మీరు గుర్తుపట్టనే లేరు. గాయత్రీదేవి గారు, ఏనాటికైనా మా వదిన కనిపిస్తుందనే ఆశ, ఏనాటికైనా మా అన్నయ్య తిరిగి వస్తాడనే ఆశ, ఆశతోనే బతుకుతున్నాం. మా అందరి ఆశలు నిజం చేయమని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దేవుడు, ఆ దేవుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో, ఎవరిని ఎందుకు విడదీస్తాడో వాడికే తెలియాలి. అవును, పావని ఈ ఇంట్లో ఎవరో చిన్నపిల్ల ఉండాలి అని చెప్పింది. ఆ చిన్నపిల్ల ఎవరో కాదమ్మా, లల్లి, నా మనవరాలు. ఊటీలో హాస్టల్లో ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నవేవీ దానికి తెలియదు. అదే మంచిదిలేండి. అవునమ్మాయి, ఇందాక నుంచి చూస్తున్నాను అర్చన గురించి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు. మరి తను ఎక్కడికెళ్ళిందో మాత్రం నీకు తెలియదా? ఆహా, మీ ఫ్రెండు అన్నావు కదా, ఆ మాత్రం చెప్పలేదా అని. చెప్పలేదు, ఎందుకంటే తను చెప్పుకోలేదు.
చెప్పుకోలేదా? ఎందుకని? అర్చనే పావని అని వీళ్ళు చెప్పాకే నాకు తెలిసింది. గతాన్ని మర్చిపోయిన పావనికి తనే అర్చన అని తెలియాలి కదా. అర్చనకా నిజం ఎప్పటికి తెలుస్తుందో, నా కూతురు అల్లుడితో కలిసి హాయిగా కాపురం ఎప్పటికి చేసుకుంటుందో. పిన్ని, చెప్పని సూరి, నిజం ఆవిడకి కూడా తెలియాలి కదా. ఏంటి మీరనేది? నలుగురిలో చెప్పుకుంటే నగుబాటు గాని అలా పక్కకి రామ్మా, చెప్తాను. రామ్మా. అదమ్మా విషయం. పిచ్చి తగ్గితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి తగ్గదు అన్నట్టుంది వీళ్ళ కథ. ఆ రాంప్రసాద్ ఎప్పటికి తిరిగి వస్తాడో, మతిపోయిన అర్చనకి గతం ఎప్పుడు గుర్తొస్తుందో, ఒకవేళ గుర్తొచ్చినా తను ఇక్కడికి వస్తుందో రాదో. పిన్ని, అయ్యో, నేను ఇప్పుడంత కాని మాట ఏమన్నానని? ఉన్న మాటే కదా. ఉన్న సంగతి అయితే మాత్రం ఛీ, సారీ అండి. మా పిన్నికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. పర్వాలేదమ్మా, కటుగా ఉన్నా కొన్ని నిజాల్ని ఒప్పుకోక తప్పదు. అమ్మ గాయత్రి, నిన్ను చూస్తే మా అర్చన్ను చూసినట్లుందని చెప్పాను. ఆ చనువుతో నిన్నొక మాట అడగనా? అడగండి అన్నపూర్ణాదేవి గారు. నా పేరు నీకు